హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్ ఫస్ట్ లాంచ్ సండే నైట్ 7 గంటలకు అయితే అయింది. నేను ఎందుకంటే చెప్తున్నాను, ఈ బిగ్ బాస్ ప్రతి వీడియో రివ్యూ పెడతాను. ఇంకొకటి, వీడియోలు ఎక్కడ మంచిగా ఉంది ఎక్కడ బాగాలేదు అనేది మీకే అర్థమైంది కాబట్టి చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాల్సింది కొంచెం లెంత్ చేయకుండా షార్ట్గానే చెప్తాను, ఫాస్ట్గానే మాట్లాడతాను. కాకపోతే ఇది మొత్తం చూడండి, కొద్దిగా చూసేసి అలా తీసేస్తుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, మీరు చూస్తున్నారనే ఆనందం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే బిగ్ బాస్ హౌస్లో షో ఓపెన్ అయిన అమ్మడే అండ్ నాగార్జున గారు ప్రతి చోట 9 అనేసి చూపిస్తారు. ఆ బిగ్ బాస్ హౌస్లో మొత్తం తిరుగుతారు, ఏమేమి జరిగింది, ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వంటగదిలో ఏం మాట్లాడుకుంటారు, బాత్రూమ్ కాడ ఏం మాట్లాడుకుంటారు, అన్నీ తిరిగేసి చెప్పడం జరిగింది. అలాంటి హౌస్ చాలా బాగుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెప్తారనమాట నాగార్జున గారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. కానీ హౌస్ ఓవరాల్గా చూసుకుంటే హౌస్ బాగానే ఉంది, పెద్దగా నీట్గా బాగుంది. లాస్ట్కు ఇల్లు గురించి ఒకటి చెప్పారు, థ్యాంక్ యూ ఏషియన్ పెయింట్స్ అని చెప్పారు. అంటే అది పెయింట్స్ మొత్తం ఏషియన్ పెయింట్స్ వాళ్ళు హౌస్కి, బిగ్ బాస్ హౌస్కి ఏషియన్ పెయింట్ వాళ్ళు మాత్రము ఏషియన్ పెయింట్స్ ఇచ్చారు. అందుకనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ కంటెంట్, ఇంట్లోకి వెళ్ళిన కంటెంట్ ఎవరు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ కామనర్స్ ఎవరైతే 13 మంది ఉన్నారో వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి మంచిగా మాట్లాడేసి బిగ్ బాస్లో ఎవరు వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అన్నీ చేసుకొని ఎవరిని పంపిస్తే బాగుంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు ఏంటి కూడా అది కూడా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ అయితే వెళ్ళిన ఫస్ట్ కంటెంట్ ఎవరు, కంటెంట్ టెస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ గురించి. తనూజ గారు టీవీ సీరియల్ యాక్టర్ ఆమె అయితే ఆమెకు స్పష్టమైన తెలుగు వచ్చు, తెలుగు అప్పుడప్పుడు బ్రేక్ వేస్తుంది. మళ్ళా తర్వాత నాగ్ సార్ దగ్గర మరి ఒక మాట చెప్పింది, మా నాన్నకు చెప్పకుండా వచ్చాను, ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన నన్ను కోప్పడతారు, కొన్ని రోజులు మాట్లాడరు, ఇది ఎక్కడో చూసినట్లుంది అని అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ 7లోనో ఒక ఆమె చెప్తుంది, నేను ఇంట్లో చెప్పలేదు, చేయకుండా వచ్చాను, నాకు చాలా అంటే చాలా మా డాడీ మాట్లాడాడు అనేసి చెప్పడం జరిగింది. మరి సేమ్ అట్లాగే కనిపిస్తుంది. ఇంకొకటి, నాగార్జున గారిని నేను అందంగా ఉన్నానా సార్, బాగున్నానా అని చెప్పడం జరిగింది. నువ్వు బాగున్నావు అంటే అవును సార్, నాకు ఇలాంటి బిగ్ బాస్కి అవసరము అనేసి చెప్పడం జరిగింది. సరే, ఇది ఇక్కడతో పోతే ఆమె లోపలికి ఎంటర్ అయింది, వావ్ అనేసి చూపించిండ్రు, అంత అయిపోయింది. కానీ నెక్స్ట్ కంటెంట్ టెస్ట్ ఎవరు పెడతారంటే, అండ్ హిందీ యాక్టర్, ఆమె పేరు క్లారిటీగా తిరగట్లేదు, ముందు అయితే స్లోరోఫానో ఏదో పేరు, తెలుగు సినిమాలు చేసింది ఆమె. ఒక లవ్ చేసి లవ్లో బాగుంటుంది అనుకుంటే లవ్ అంత కరెక్ట్ కాదు అనేసి చెప్పడం. ఆమె చెప్పిన విధానం ఏంటంటే, నాకు లవ్లో అందరూ బాగుంటారు, నేనైతే లవ్ నాకు వచ్చి రాలేదు, నన్ను బాగా టార్చర్ చేశారు, నాకు ఇబ్బంది పెట్టారనేసి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందిలో నేను ఏమేమి ఇబ్బంది పడ్డాను, నేనేంటి ప్రూఫ్ చేయించుకొని వచ్చాను, నాకు బయట లోపల ఒకలాగా చూస్తారు, బయట ఒకలాగా చూస్తారు. కాబట్టి ఈ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే నేనంటే ఏంటో అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే లవ్ టార్చర్ అనుభవించిన ఆమెకు బయట సొసైటీ, నాకు తెలిసిన బంధువులు ఏమనుకుంటున్నారు ఏంటో అని అంటే, ఇలా ఇంట్లో జరిగిన లోపల జరిగింది బయట తెలియదు. కాబట్టి ఇందులోకి వచ్చి ఈమె ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనేసి ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోద్ది అనేసి ఆమె చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్గా వచ్చు, తెలుగు అయితే అంత పర్ఫెక్ట్ రాదు. మరి ఆమెతోని గోల్మాలు ఏం చేస్తారో చూద్దాం. బాగా ఆమె ఏజ్ అయితే బాగానే ఉంది, కానీ ఆమె ఫిట్గా మెయింటైన్ చేసింది కాబట్టి ఆమె ఏజ్ కనిపించలేదు. గేమ్స్ కూడా బాగానే ఆడేటట్టు కనిపిస్తుంది, అవన్నీ ఓకే. తర్వాత ఆమె ఎంట్రీ లోపలికి, నాగార్జున గారి లోపలికి పోవచ్చు అని చెప్పేసి పంపితే ఎంట్రీ ఇవ్వగానే తనుజ గారు అంటారు, నాకు అసలు తెలియదండి, సింగిల్ బెడ్ ఉంటే బాగుండేది, సింగిల్ బెడ్లు ఉండవా, సింగిల్ బెడ్ ఎందుకు లేవు, ఇంకొకటి అక్కడెక్కడో 2 ఇండ్లు ఉన్నాయి 3 ఇండ్లు ఉన్నాయి అని చెప్పడము, నాకు అసలు తెలియదు. ఇలా అందరికీ తెలుసు కానీ నటిస్తారు. బిగ్ బాస్ అంటే నేను నటన అనిపిస్తుంది నాకు ఈమెను చూడంగానే. చూద్దాం మరి నెక్స్ట్ కంటెంట్ ఎవరు వెళ్తుంది. హిందీ యాక్టర్ గారు పేరు క్లోరోఫ్ సైని, ఆమె పేరు రాలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అయితే తర్వాత కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్, కామనర్స్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్, ఆయన ఆర్మీ జవాను. అయితే ఆయనకి ఎంట్రీ బాగానే ఇచ్చారు. మరి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి చాలా టఫ్గా అగ్ని పరీక్షలో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే చాలా ఆటలు ఆడాడు, చాలా చేశాడు. అందుకే వాళ్ళకి ఎంత టఫ్ గేమ్స్ పెట్టినా అక్కడ ఆడిచ్చారు, అక్కడ ఆడి అనుభవం తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆడతారు ఇంట్లో. కానీ ఒక విషయం చెప్పాలి, ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ అండ్
సెలబ్రిటీస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏంటి అనేది కామనర్స్ ఫస్ట్ లగ్జరీ హౌస్ అయితే చూపించారు. లగ్జరీ హౌసెస్ ఏదైతే ఉన్నాయో బెడ్ కానీ లగ్జరీ రూమ్ కానీ అది కామనర్స్, అది ఓనర్స్, వాళ్ళు ఓనర్స్ అనమాట. ఎందుకంటే అనుభవం చేసుకొని కష్టపడి వచ్చి ఆడినారు కాబట్టి, అది అనుభవంతో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి కష్టం అంటే ఏందో తెలుసు కాబట్టి వాళ్ళని ఓనర్లను చేశారు. నాగార్జున సార్ చెప్పారనమాట, వీళ్ళు ఓనర్స్. అండ్ వచ్చిన సెలబ్రిటీలు ఎవరైతుందో వాళ్ళు కిరాయికి అంటే అవుట్ హౌస్లో ఉంటారు, వాళ్ళు అట్టుంటారు వీళ్ళు ఇట్టుంటారు అనేసి చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిహేవియర్ ఎట్టుందంటే మంచిగా సెల్యూట్ కొట్టడం కానీ, వచ్చిన వాళ్ళని మర్యాద తీసుకోవడం కానీ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో, పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఎందుకులేమ్మా, వద్దులేండి అలాంటి ఏం వద్దు అనేసి ఫన్గా మాట్లాడడం. ఇతను కూడా చాలా మంచిగానే ఉన్నాడు. మరి హౌస్లో ఉన్నాక తెలుస్తుంది ఏమేమి జరుగుతుంది, ఎట్లా ఆడతారు అనేది. మరి అండ్ నెక్స్ట్ కంటెంటెంట్ అండ్ ఇమానియల్ ఏంటంటే అతను జబర్దస్త్లో కామెడీ యాక్టర్ అనమాట. ఆయన అందరికి తెలిసిన ఆయన్నే, ఎందుకంటే జబర్దస్తే చూడని వాళ్ళే లేరు, అంత బాగా చూస్తారు. కానీ అతను ఏవి ఒకటి చూసిన తర్వాత ఫస్ట్ ఎలా ఉంది, కాలేజీ డేస్లో ఎలా ఉంది, కాలేజ్ డేస్లో ఎవరు లవ్ ఎలా ఉంది అనేది అలా ఏవీలో చూపించారు. మళ్ళీ లవర్ ఉందా అని నాగార్జున సార్ అడిగితే లేదు నాకు ఏం లేదు సార్ అట్లాంటివి అది అని చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి ఇమానియల్ లోపలికి వచ్చిన తర్వాత అతనికి ఒక వర్క్ ఇచ్చారు. అది ఎవరిచ్చారు ఏందనేది అప్పుడు చెప్దాం, ఇప్పుడు కూడా చెప్దాం. హరీష్ గారు ఇచ్చారు. అండ్ మాస్క్ మ్యాన్ ఊర్చేది, క్లీన్ చేసేది మొత్తం ఇచ్చారు. అదేంటన్నా అలా ఇచ్చావు నాకు వర్క్ అది ఇచ్చావు ఏంటి అది అని చెప్పారు. నువ్వు నాకు ఇల్లు చూపించావు, ఇల్లు చూపించినాక నీకు ఈ వర్క్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి చాలా బాగుంది అది కూడా. ఇమానియల్ మొత్తం స్టోరీలో మరి బయట ఒకటి తెలుసు మనకి, బిగ్ బాస్ హౌస్లో ఉండేది అది రెండోది తెలుస్తుంది ఎవరిదైనా సరే. ఈయన ఇలానే ఉంటాడా ఇంకోలాగా ఉంటాడా అనేది అప్పుడు అది కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఎవరంటే డ్యాన్సర్ షష్ఠి. ఆమె ఆ మధ్యకాలంలో చాలా అంటే చాలా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయ్యారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే వైరల్ అయిన వాళ్ళు, బాగా గుర్తుండిపోయిన వాళ్ళని బిగ్ బాస్ ఎప్పటికీ వదలదు, తీసుకుంటుంది. అయితే ఈమె ఆల్రెడీ డ్యాన్సర్, అన్నిటిలో ఆమె కొరియోగ్రాఫరు ఒకప్పుడు జానీ మాస్టర్తో చేసింది. ఈ వివాదం కూడా అట్నుంచే వచ్చింది. ఆ వివాదంలో నేను ఏందో ప్రూఫ్ చేయించుకోవడానికి వచ్చాను సార్ అని చెప్పడం జరిగింది. ప్రూఫ్ చేయించుకోవాలనుకుంటే ఎన్నో ఇంటర్వ్యూలు చూసాము, ఎన్నో చేశాము, అవన్నీ తప్ప. కానీ మరి అక్కడ ప్రూఫ్ చేశారు కదా ఆల్రెడీ, మరి ఇందులో ప్రూఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు మరి బిగ్ బాస్ అలాంటి వాళ్ళను అలా ఎందుకు సెలెక్ట్ చేసిందో అర్థం కాలేదు. మరి ఆ డ్యాన్సరు మొత్తానికి వివాదంలో నుంచి నేను బయటపడడానికి వచ్చానంటే, వివాదంలో బయటపడడానికి కాదు, మీరు బయట అలా చేశారు, లోపల ఎట్లా ఉంటుంది మీ ఏరియేషన్, మీరు ఏం చేయగలుగుతారు, అది నిజమా లేకపోతే అబద్ధమా అని బిగ్ బాస్ టెస్ట్ పెట్టడానికి మీరు వచ్చారు, అది మాకు అర్థమైంది. కానీ ఆ డ్యాన్సర్ మాత్రం చూడాలి మరి ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుంది, ఎలాంటి గేమ్స్ ఆడుతుంది, ఏం చేస్తుంది అనేది మరి అందరం చూసిందే. ఆమె మాట్లాడే విధానం కానీ అవి కానీ సాఫ్ట్గా ఉన్నాయి, మరి క్యూట్గా ఉంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ వచ్చింది ఎవరంటే హరీష్ గారు, మాస్క్ హరీష్. ఆయన అగ్ని పరీక్షలో అగ్ని అయి చూపించాడు. ఆట ఆడితే ఇలా ఆడాలి అనేసి ఆ మాటల్లోనే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మాట్లాడడానికి టైం ఇస్తాడు, కానీ వాళ్ళకు పని చేయడానికి అర సెకండ్లో పని చేసేస్తాడు. ఈయన మరి ఎలా వచ్చారంటే, ఈయనని బిందు మాధవ్యం ఆమె సెలక్షన్ చేసిన నా తరపున నేను పంపిస్తున్నా అన్నట్లు నాగార్జున గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఇతను మరి రెండో కామన్ మ్యాన్ అంటే అది వేరే ఉంటుంది. కానీ మరి వీళ్ళు కామన్ మ్యాన్ కాదు, కామనర్ అంటే జస్ట్ సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ కామనర్స్ అనమాట. అయితే ఇతను మాట్లాడే విధానం కానీ అవి కానీ బిందు గారు మార్చుకోమని చెప్పాను, కొంచెం ముఖ సూటిగా చెప్తాడు అది ఇది అని చెప్పి. కానీ బిగ్ బాస్ కూడా అదే అవసరం, ముఖ సూటిగా చెప్పే వాళ్ళే కావాలి, ముఖం మీద మాట్లాడే వాళ్ళు కావాలి. అలాంటి సౌండ్స్ వస్తేనే కదా కిక్ ఉంటుంది బిగ్ బాస్లో. అందు గురించి ఈ బిగ్ బాస్లో ఇతను అవసరం ఉంటుంది కాబట్టి ఆయన. మరి ఈయన వచ్చిన తర్వాత ఇమానియల్కి ఆ రోజు అప్పుడు ఏం చెప్పాడు అనేది చెప్పాను ఇంతకుముందే. ఏమంటాడంటే, నాకు హౌస్ చూపించినావు, నీవే ఇల్లు తుడవాలి అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారనమాట. నీవు వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం పని ఇవ్వాలి ఏంటి అని చెప్తే ఆయన చెప్తారు ఇమానియల్కి ఇస్తున్నా హౌస్ క్లీనింగ్ అనేసి. ఓకే, నెక్స్ట్ కంటెంటర్ రీతు చౌదరి గారు కూడా ఆ మధ్య మ్యారేజీ పొలాలు అనేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయింది. మరి అతను భర్త అవి ఇవని చెప్పుకోవడం చాలా అంటే చాలా బయట అందరికి తెలిసిన విషయమే నేను మాట్లాడేది. ఆమెది వైరల్ అంటే చాలా మామూలు వైరల్ కాలేదు. ఆ మధ్యకాలంలో నీ మీద ఇన్ని ప్లేస్లు ఉన్నాయంట, ఇంత డబ్బు ఉందంట అనేసి
సోషల్ మీడియా అంతా ఒక రేంజ్లో ఉందన్నమాట. అందుకనే ఆమెను తీసుకున్నారని అనిపిస్తుంది. ఆమె బయట టీవీ షోస్ చేస్తుంది అండ్ ఫాలోయింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వివాదం జరిగిందంటే మ్యారేజ్, భర్త, పొలాలు, ఇన్ని సైట్ ఉంది, నీ డబ్బులు కేసు అవన్నీ అయినాయి. అందు గురించి ఆమెను తీసుకోవడం జరిగింది బిగ్ బాస్ షోలోకి. అది అందరికీ అంతే తెలిసిన విషయమే. తర్వాత నెక్స్ట్ భరత్, విలన్ భరత్ సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన రోల్సే నెగిటివ్, అంటే విలన్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు విలన్లు ఎట్లుంటారో తెలుసు కదా, ఒక విధానంలో ఉంటారు. అందుకని ఆయన ఒక బాక్స్ పట్టుకొని వస్తారు, బిగ్ బాస్ చెప్తారనమాట. ఇదేంటి భరత్ అనేసి మన నాగార్జున గారు చెప్తారు. అంటే సార్ ఇది ఒక మంచి నాకు గుర్తుండిపోయే ఒక పార్ట్, అది నా బాడీలో ఒక పార్ట్, అది అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ అండ్ తీసుకోవచ్చా అని నాగార్జున గారు అడిగితే లేదు తీసుకెళ్ళేది అని అన్నారు. అంటే మనకు వాయిస్ వినిపించదు, మరి ఈయనకు చెవులో కానీ చెప్తున్నారేం తెలియదు. బిగ్ బాస్ తీసుకోవద్దు, అట్లాంటివి ఏం చేయొద్దు అది అని చెప్తే అట్లయితే నేను ఇంట్లోకి వెళ్ళను, మా వెనక్కి వెళ్ళిపోతాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని భరత్ గారు చెప్తారు. లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. మళ్ళీ తర్వాత వచ్చి బిగ్ బాస్ చూపించి పట్టుకుని వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. అది గొలుసు బాడీలో ఒక పార్ట్, అంటే బాడీ మీద వేసుకుంటారు కాబట్టి ఆ గొలుసు ఎంతో నాకు విలువైంది, నాకు కావాల్సింది కాబట్టి నేను తీసుకెళ్ళాను అనుకున్నానంటే లేదు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ని మళ్ళీ తీసుకెళ్ళాలి అని చెప్పి. మరి ఇవన్నీ స్క్రిప్టెడా లేకపోతే ఇవన్నీ చేయాలని అట్లా చేయాలనా లేదా అనేది మరి అర్థం కావట్లేదు. ఎట్లయితే ఉంది, మళ్ళీ బిగ్ బాస్ అయితే పంపించారు. అది రీతి చౌదరి గారు రాగడానికి ముందు ఈయన రావాలి, ఈయన కోసేపు తర్వాత రీతి చౌదరి గారు వచ్చారు. ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ నెక్స్ట్ కంటెంటర్ ఎవరు వెళ్ళిందంటే డిమాండ్ పవన్, ఆయన కామనర్. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత పుషప్స్ చేశారబ్బా. ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే నార్మల్గానే చూసినాము ఇంతసేపు, ఏంటంటే మనం అగ్ని పరీక్షలో అంతంత మెతక చూసాము. కానీ డిమాండ్ పవన్కి విలన్ భరత్కి వీళ్ళిద్దరికి పుషప్స్ పెట్టారనమాట నాగార్జున గారు. కానీ దగ్గర 50-60 పుషప్స్ చేశారు, ఇద్దరు తగ్గకుండా చేశారు. మరి ఈయన యంగ్ మ్యాన్, ఆయన కొంచెం పెద్దవాడు అనమాట ఆయన కంటే, అయినా కానీ సరి సమానం చేశారు. ఏంద్రా బాబు ఇలా చేశారు అనేటట్టు చేశారు. నా డిమాండ్ పవన్కి ఎలా ఉంటాడు ఏంటి లోపలికి వెళ్ళిన తర్వాత అనేది మరి ఈ వీడియోతోని ఈ బిగ్ బాస్ హౌస్లో తెలిసిపోతుంది. ఈ వారంలోనే పనికొస్తాడా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, గేమ్స్లలో గెలుస్తాడు చేస్తాడు కాబట్టి డిమాండ్ పవన్ కొంచెం నిలబడతాడని అనిపిస్తుంది. మరి నెక్స్ట్ చూసుకుంటే ఎవరు వెళ్ళారనేది చూస్తాం. తర్వాత బుజ్జిగాడు సినిమా హీరోయిన్ సంజన, ఆమె రాగానే నాకు కొన్ని నెగిటివ్ వచ్చాయి, కేసులు అయినాయి, ఆ కేసులు కొట్టేసారు హైకోర్టులో ఉంటే అని చెప్పడం జరిగింది. మరి నేను ఎందుకు వచ్చానంటే నేను ఎందుకు ప్రూఫ్ చేసుకోవడానికి వచ్చాను, నేను అలాంటి దాని కాదు అని అంటే నువ్వు అలాంటిది కానీ కాదు అంటే ఈడ ప్రూఫ్ ఏంటి, ఈడ ఆడి చూపించాలి, నీలోన ఎట్లా ఉంది, నువ్వు ఎట్లా నడుచుకుంటుండవు, నువ్వు ఎవరు, ఎలా ఆడతావు, నీలోన బయట సినిమాలో ఉన్నట్లు బయట ఉన్నట్లు వేరియేషన్స్ ఏమున్నాయి అనేది చూడాలనుకుంటారు. నువ్వు ఆ కేసులు అవన్నీ అయినందుకే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు, మరి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. మరి ఈమె లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ పరిచయం చేసుకుంటుంది, అందరితోనే బాగుంటుంది. కానీ వంట చేయడానికి ఎవరు కావాలి ఏంటంటే ఈమెనే సెలెక్ట్ చేశారు, సంజన. ఆమెను సెలెక్ట్ చేసేసి ఈ వారం అంతా వంట నువ్వే చేయాలి అనేసి నాగార్జున గారు అన్నారు. వంట కాడనే తెలుస్తుంది సీక్రెట్స్ ఏంటి, ఎవరెవరు ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పారు. మరి నాగార్జున గారు చెప్పింది కూడా నిజమే, ఎందుకంటే ఆయన ఎన్నో హోస్టింగ్ చేశారు ఎన్నో షోలకి, అది నిజమే. బిగ్ బాస్ హౌస్లో బాత్రూమ్ కాడ, వంటింట్లో అండ్ రిలాక్స్ కూర్చునే గదిలో ఇవన్నిట్లో లవ్వులు అన్ని. కంటెంటర్ రాము రాథోడ్, అంటే ఈ మధ్యకాలంలో రాను బొంబాయికి రా సాంగ్, సినిమా కూడా కాదు సాంగ్, రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో, ఎన్ని వ్యూస్ వచ్చినాయో అన్నీ తెలిసిందే. కానీ నాగార్జున గారు చాలా మిలియన్ వ్యూస్ వచ్చినాయంట కదంటే, అవును సార్ 525 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయంటే అంత నవ్వుకుంటే అంత సింపుల్గా చెప్తావేంటయ్యా అని చెప్పి అనడం. అతను సాంగ్తోని మరి ఎక్కడికో వెళ్ళిపోయిండు, కోట్ల రూపాయల కలెక్షన్ అనేసి, కోటి రూపాయల కలెక్షన్ పైన చేశారని ఆ మధ్య ఇంటర్వ్యూ చూసాం. మరి ఈ సాంగ్ అట్లా వెళ్ళింది కాబట్టి, ఆయన వైరల్ అయింది కాబట్టి ఆయన బిగ్ బాస్లో షోలోకి రావడం జరిగింది. ఆయన ఈ హౌస్లోకి వెళ్ళడానికి ముందు ఈ 4 మాటలు అడుగుతారనమాట నాగార్జున సార్. మీది ఇలా బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకున్నా చేయకుండా మీరు ఎక్కడైతే ఏమేమి చేసి సెలబ్రేట్ అవుతారో మీకే తెలుసు, అలా కామనర్స్ ఉంటారు అండ్ సెలబ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు అనేసి ఆ పాటతోని అతను ఎక్కడికో వెళ్ళాడు. మరి అందుకు బిగ్ బాస్ సెలక్షన్లో బిగ్ బాస్లోకి ఎంట్రీ అయితే దొరికింది. మరి తర్వాత చూసుకుంటే కామనర్లో ఒక దమ్మున్న శ్రీజ, ఆమె ఇంటి పేరు దమ్ము శ్రీజ. మనం
అగ్ని పరీక్షలు చూసుకుంటే గలగల గలగలా మాట్లాడుతుంది, గలగలా మాట్లాడుతుంది, గలగలా ఉంటుంది. ఆమె చెప్పేది అర్థం చేసుకోవడానికి టకటక చేస్తుంది. ఒక్కొక్కరిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది, అన్నీ చేస్తుంది, అంతా మాట్లాడుతుంది. ఆమె కూడా చాలా అంటే చాలా మంచి షోస్ కానీ అలాంటివి కానీ ఇప్పటి నుంచి బాగా చేస్తుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్తోన ఆమె టర్న్ అవుతుంది. షోలలో యాంకర్గా కానీ అట్లా ఇట్లా చేస్తుంది. అంతవరకు వెళ్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆమె కాకుండా నార్మల్ ఇది సోషల్ మీడియాలో ఉన్న ఆమెను తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. మరి ఎందుకు ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి, అంత బాగా మాట్లాడుతుంది కాబట్టి. ఫస్ట్ హౌస్లోకి వెళ్ళేది ఎవరంటే బిగ్ బాస్ హౌస్లోకి సుమన్. జయం సినిమాలో అరే నికృష్టుడా, జయం సినిమా కదా అది 7G బృందావన కాలనీ సినిమాలో బాగా బిల్డింగ్ మీద పడుకొని ఉంటే హీరోయిన్ వచ్చి చదువుతూ ఉంటుంది ఎగ్జామ్ గురించి. అప్పుడు ఇద్దరు హీరోయిన్ కూర్చొని మాట్లాడుతుంటే అరే నికృష్టుడా నువ్వు పాపం తగులుతుంది అనేసి చెప్పడం జరిగింది. అంటాడు ఆయన అందులో, అరే నికృష్టుడా నీకు ఎలా రా నీకు అనేసి డైలాగ్ ఉంటుంది. జేఎం సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ముస్లిం గెటప్లో ఉంటాడు అనమాట. అయితే సుమన్ ఆయన పేరు సుమన్ కూడా ఆయన చాలా అంటే చాలా సినిమాలు చేశాడు. భోజ్పురి కానీ ఎన్నో సినిమాలు చేశాను అనేసి నాగార్జున గారితో చెప్పారు. కానీ ఈ మధ్యలో మానేసావా ఏంటి, ఇండస్ట్రీకి దూరమైనవా అంటే లేదు సార్, నేను అక్కడ వేరే లాంగ్వేజ్ సినిమాలు చేయడం వల్ల ఇక్కడ కనిపించకపోవడం వల్ల నేను ఏదో బ్రేక్ ఇచ్చానని అనుకుంటున్నారు. కాదు, నేను ఇక్కడ అందుకే నా టాలెంట్ ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. కానీ అతను ఆ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అవి చాలా బాగుంటాయి. కానీ ఈయన సెలెక్షన్ చేశారు. నెక్స్ట్ కంటెండర్ చేసుకుంటే అండ్ ప్రియా శెట్టి. ప్రియా డాక్టర్ అంటే ఆమె ఒకప్పుడు ఏంది డాక్టరు. ఆ డాక్టరు ఇందులోకి ఎలా వచ్చావు ఏంటి అని అంటే, నాకు సినిమాలో నటించడం చాలా ఇష్టం యాక్టర్గా, కానీ నాకు అది కుదరలేదు, నేను డాక్టర్ అయిపోయాను. మా ఇంట్లో అందరు డాక్టర్లే, మా అమ్మ మా నాయన వాళ్ళు అందరూ నాకు ఇందులోకి వెళ్ళడానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఎలా ఉంటుంది ఎలా ఆడతాను అనేది ఇక్కడ చూపిస్తాను అనేసి చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ కంటెండర్ మర్యాద మనీష్. అసలు ఈ మర్యాద మనీష్ని ఎలా సెలెక్షన్ చేశారంటే ఏందో అన్నట్లు, నాకైతే పెద్దగా వస్తాడు అనుకోలేదు. వేరే వాళ్ళ మీద ఉండే వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీయా ఏదో ఉంటుంది కదా, అందులో అయితే కామనర్స్ ఇంకా 2-3 వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళతో అట్లా మాట్లాడేసి అయిపోయిన తర్వాత పంపించేశారు. ఈ మర్యాద మనీష్ లోపలికి రాగానే దండం పెట్టుకొని అంతా చేసుకొని వచ్చిండు. నువ్వు ఎలా ఆడతావో ఏంటో మరి చూడాలి మీకు, ఎందుకంటే అమాయకంగా ఉంటాడు, మరి ఎలా ఆడతావో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, కొంచెం ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. జై హింద్.